పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. యూపీఐ యూజర్లకు షాక్, గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే సంచలన నిర్ణయం. ప్రైవేటు ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ను రాజ్యాంగ విరుద్ధం, హర్యానా చట్టాన్ని రద్దు చేసిన హైకోర్టు. క్రికెట్ సహా అన్నిటినీ కాషాయకరిస్తున్న బీజేపీ సర్కార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఒక్క అంగుళం విదేశ భూమిని చైనా ఆక్రమించలేదు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్. ఇజ్రాయిల్ చేస్తున్న నరమేధాన్ని ఆపండి, సిపిఐ రామయ్య. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. 6 గంటల నుంచి ఉత్తర ఈశాన్యం దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఆగ్నేయంగా 380 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్కు 380 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ దిశగా నైరుతిగా 530 కిలోమీటర్లు, బంగ్లాదేశ్లోని ఖేగపురాకు 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఇది క్రమంగా ఆగ్నేయ దిశలో పయనించి నవంబర్ 18న ఉదయం మొంగ్లే ఖాగేపురా మధ్య తీరం దాటుతుందని అంచనా వేసింది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, 2 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. వాయుగుండం ప్రభావంతో బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మోస్తారు నుంచి సాధారణ వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, దక్షిణ అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య రుతుపవనాలు, వాయుగుండ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దేశంలో యూపీఐ చెల్లింపు వ్యవస్థను నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. యూపీఐ చెల్లింపు సేవలను అందిస్తున్న గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే, సిఆర్ఈడి వంటి థర్డ్ పార్టీ యాప్లను కీలక సర్క్యులర్ జారీ చేసింది. తాజా సూచన ప్రకారం ఇకపై దేశంలో వినియోగంలో ఏడాది పాటు వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డిటెక్టివ్ కానున్నాయి. ఖాతాదారులు తమ పాత నెంబర్ను బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తొలగించకుండా వారి మొబైల్ నెంబర్ను మార్చుకున్నట్లయితే పొరపాటున పాత నెంబర్లు తప్పుగా డబ్బు పంపడాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్ పేర్కొంది. చట్టబద్ధమైన 90 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత కొత్త సబ్స్క్రైబర్లకు డిటెక్టివ్ అయిన మొబైల్ నెంబర్లను తిరిగి కేటాయించకుండా మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడింగ్ నిరోధించామని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన్న తరుణంలో వినియోగదారులు పేమెంట్స్ భద్రత నిమిత్తం తాజా నిర్ణయం తీసుకుంటుంది. ఎన్సీపీఐ తాజా నిబంధనలకు యూపీఐ సర్వీస్ ప్రొవైడింగ్ ఫిన్టెక్ కంపెనీల దేశంలో డిసెంబర్ 31 నుంచి కొత్త రూల్స్ అమలు చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో బ్యాంకులు యూపీఐ యాప్ల నుంచి ఏడాది పాటు ఎటువంటి ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీలు నిర్వహించని కస్టమర్లకు యూపీఐ ఐడీలు, అనుబంధం యూపీఐ నెంబర్లు, ఫోన్ నెంబర్లను గుర్తించాలని పేర్కొంది. యూపీఐ ఐడీలు మరియు బ్లాక్ చేయబడిన ఫోన్ నెంబర్లపై ఇన్వార్డ్ క్రెడిట్ ఉన్న కస్టమర్లకు యూపీఐ మ్యాప్ను లింకేజ్ కోసం వారి యూపీఐ యాప్లను మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75% రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు తెలిపింది. ఈ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసింది. శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రజలకు 75% రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ హర్యానా ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్స్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ 2020ను అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత ఈ చట్టాన్ని అనేక మార్పులు చేశారు. నెలవారీ జీతం 30,000 కంటే తక్కువ ఉండే ప్రైవేట్ రంగంలో 75% ఉద్యోగులు స్థానికులు కేటాయించాలని ఇందులో పేర్కొన్నారు.
అలాగే దీనికోసం నివాస ధృవీకరణము 15 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించారు. కాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో జాట్ వర్గాన్ని ఆకట్టుకునేందుకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిందని ఈ చట్టాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని హర్యానా ప్రభుత్వం భావిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు భారత క్రికెట్ జట్టుతో పాటు దేశంలోని పలు సంస్థలను కాషకరిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. భారత క్రికెట్ జట్టు సభ్యులు ఆరెంజ్ కలర్ జెర్సీను ధరించి ప్రాక్టీస్ స్టేషన్లో పాల్గొంటున్నారని చెప్పారు. అదేవిధంగా మెట్రో స్టేషన్లను కూడా భారతీయ జనతా పార్టీ జెండా రంగులోకి మారుస్తుందని ఆరోపించారు. దేశం మొత్తాన్ని ఆరెంజ్ రంగులోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ కప్లో మన జట్టు బాగా ఆడుతుందని, తప్పకుండా కప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం జట్టులోని సభ్యులు మొత్తమైన ప్రదర్శనలు కనబరుస్తున్నారని, వారిని చూస్తే గర్వంగా ఉందన్నారు. అయితే వారు ప్రస్తుతం కాషాయ రంగులో ఉన్న జెర్సీతో ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పారు. మెట్రో స్టేషన్లో ఆ పార్టీ రంగులోకి మారుస్తున్నారని, ఇది ఎంత మాత్రం సమ్మతం కాదన్నారు. విదేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా తాము ఆక్రమించలేదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఏ దేశంతో కూడా వివాదాలు కొని తెచ్చుకోలేదని, యుద్ధాన్ని ప్రేరేపించలేదని చెప్పారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో సమీపంలో ఉన్న వుడ్సైట్కు జరిగిన ఆసియా పసిఫిక్ ఎకనామికల్ కోఆపరేషన్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్తో భేటీ అయిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. పీపుల్స్ రిపబ్లిక్ స్థాపించిన నుంచి లేదా అంతకు ముందు నుంచి చైనా యుద్ధాన్ని ప్రేరేపించలేదని, ఒక్క అంగుళం విదేశ భూమిని ఆక్రమించలేదన్నారు. కాగా భారత్ చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2020 లడఖ్లోని గాల్వన్ లోయలో డ్రాగన్ సైనికులు భారత్లోకి చొచ్చుకువచ్చారు. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద సరిహద్దును చెరిపేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు దేశాల సైనికులు ఘర్షణ దిగారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలను చైనా ఆక్రమించుకుంది. ఇక లడఖ్లోని కొంత భాగం చైనా దురాక్రమణలో ఉన్న విషయం తెలిసిందే. ఇక సరిహద్దులైన చైనా దురాక్రమణలు పాల్పడడంతో వాస్తవ రేఖ వెంట సుమారు 50,000 పైగా సైనికులు భారత్ మోహరించింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు అత్యాధునిక ఆయుధాలను సరిహద్దులు సిద్ధంగా ఉంచింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.